नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। दर्शकों, आज हम अभी इस वक्त बेला मंडल के मसाला बी ग्राम पंचायत में मौजूद है और मसाला गाँव वासियों ने मसाला ग्राम पंचायत में 7 दिन का ये सप्ताह चल रहा है। सप्ताह बाजीराव बाबा का है और बाजीराव बाबा के सप्ताह यानी एक आनंद और महोत्सव की तरह मनाया जाता है। जैसा कि गाँव में आज ही पंढरपुर जैसा नक्शा और पंढरपुर जैसा नज़ारा देखने को मिलता है। दर्शकों, बाजीराव बाबा का उद्देश्य था कि लोगों के अंदर जो खराब आदतें हैं और जो बुराई के रास्ते पर चल रहे हैं उनको अच्छाई के रास्ते पर कन्वर्ट करना है। और बाजीराव बाबा के जीवित काल में भी बाजीराव बाबा ने ये कार्य किया है और उनके जाने के बाद में भी ये कार्य लगातार चलते रह रहा है। वो ऐसे महान संत गुजरे हैं, बेला मंडल के ही संत हैं, लेकिन वो ऐसे महान संत हैं जो 3 जिलों में उनका जय जयकार लगाया जाता है। दर्शकों, ये 7 दिन का आखिरी का दिन है और आज मसाला गांव में बड़े उत्साह के साथ आप देख सकते हैं कि मेरे पीछे बड़े उत्साह के साथ में भजन कीर्तन और पालकी को लेकर बाजीराव बाबा की पालकी को लेकर गली गली में जाकर उनकी पूजा की जाती है और उनके सामने एक फोटो लगाकर उनकी आरती उतारी जाती है और पालकी का प्रवेश उन गलियों में से गुजरता है जैसा कि मानो कि बाजीराव बाबा साक्षात अपने घरों में पधार रहे हैं। ऐसे ही माहौल चलता रहता है और इस माहौल का जो आनंद है वो गाँववासी और गाँव के अतराफ के लोग या तो फिर 3 जिले के लोग यहाँ पर आते हैं और इस काले में समावेश करते हैं और इस काले का भरपूर आनंद उठाते हैं। और आखिरी में भजन कीर्तन के साथ दही हंडी का भी एक प्रोग्राम होता है। फिर दही हंडी के बाद में महा अन्नदान का कार्यक्रम चलता रहता है। మసాలా గ్రామంలో 7 రోజుల సప్తాహ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సభ యొక్క అధ్యక్షులు
మధుకర్ ఠాక్రే మహారాజ్ గారికి మరియు దాంతో పాటు వచ్చేసినటువంటి భక్తులందరికీ నా తరఫున మా గ్రామం తరఫున కోటి కోటి వందనాలు తెలుపుతూ మరియు 7 రోజులు మసాలా బీ గ్రామంలో పొద్దున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక ఉగాది పండుగలాగా, ఒక పండర్పూర్ యాత్రలాగా, ఒక దసరా పండుగలాగా గ్రామంలోని చిన్న పెద్ద యువకులు మహిళలు అందరూ చాలా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు, కీర్తన కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషంగా చేయడం జరిగింది. మరియు బాజిరావు బాబా భౌతికంగా లేనప్పటికీ మరి బాజిరావు బాబా యొక్క సేవా కార్యక్రమాలు, ఈ భక్తి మార్గము 3 జిల్లాల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈరోజు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. మరి ప్రజలు నిత్య జీవితంలో తీరిక లేకుండా సతమతం అవుతూ మరియు ఓపిక లేకుండా శాంతి లేకుండా ఉండే కాబట్టి బాజిరావు బాబా దేవుని రూపంలో మరి ప్రజలలో మార్పు తీసుకురావాలని, సమాజంలో మార్పు రావాలా, ప్రజల యొక్క భక్తులు బాగు చేయాలని ఉద్దేశంతో అటు రాష్ట్ర సత్తా సుబ్బరాజ్ మహారాజ్ కానీ, ఇటు బాజిరావు బాబా కానీ ఈ భూమి మీదకి వచ్చి మరి ప్రజలను భక్తి మార్గంలో నడిపించడం వల్ల ఇవాళ 3 జిల్లాలు యవత్మాల్, చంద్రపూర్, ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ వేల సంఖ్యల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈరోజు ఉండడం జరిగింది. ఇది అంతా బాజిరావు బాబు గారి పుణ్యం. మరి మనిషి ఎంత డబ్బున్నా ధనమున్నా కానీ జ్ఞానం లేనిది అది వ్యర్థమని మరి ఈరోజు బాజిరావు బాబు యొక్క శిష్యులు మసాలా గ్రామంలో 7 రోజులు చాలా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. మరి మనం కూడా 7 రోజులు ఈ కీర్తన విన్నాం. మరి మనం కూడా 7 రోజులు కాకుండా మనం సంవత్సరం మొత్తం వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి కీర్తన కానీ కొనసాగించాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం వలన మన గ్రామంలో చాలా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే సాధులు సంతులు వచ్చినప్పుడు మన గ్రామంలో హరినామం అనేది జరుగుతుంది. హరినామం ఒక వచనంతో గ్రామంలో చీడ పీడ దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సాధుల సంతులు తీసుకోవడం వల్ల మన గ్రామంలో పాడి పంట అంతా ఆనందంగా ఉండాలని ఆ బాబాని కోరుకుంటూ ముగిస్తుంది.